ఎవరా అన్న దావుది సాంగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చూడనా అప్పుడు ఎప్పుడు వచ్చే ఫియర్ సాంగ్ 50 మిలియన్స్ కొట్టింది. తర్వాత చుట్టుమలే సాంగ్ 100 మిలియన్స్ కొట్టింది. చాలా మంది చుట్టుమల సాంగ్ ఇది శ్రీలంక నుంచి కాపీ కొట్టరు, ఈ సాంగ్ బాగలేదు అని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అదే సాంగ్ ఈరోజు యూట్యూబ్ 100 మిలియన్స్ కొట్టింది. దట్ ఈస్ కాల్డ్ ఎన్టీఆర్. మీరు చూడన్న ఎన్టీఆర్ మొన్న వరదలు వస్తుంటే 2 రాష్ట్రాలకి షేరుకు 50 లక్షలు ఇచ్చిండు. దాన్ని మొదట స్టార్ట్ చేస్తుంది కాబట్టి 100% తనలో ఉన్న ఆ నైజాన్ని కానీ మనం ఎవరు తగ్గించలేము. ఆ రకంగానే ఇప్పుడు వచ్చిన దావుదీ సాంగ్ కూడా ఉండబోతున్న ఫీలింగ్ నాకు ఉంది. వచ్చి రాగానే 1 అవర్లోనే 2 మిలియన్స్ కొట్టింది. కాబట్టి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్న మీ అంచనాలకు వదిలేస్తున్నా. చాలా మంది మా సినిమా నాకు నమ్మకం ఏంటంటే కళ్యాణ్ ప్రొడ్యూసర్, సో నా కొరటాల డైరెక్షన్, మన జమీ కపూర్ హీరోయిన్, సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే ఎన్టీఆర్ అన్న అవతల సైడ్ ఇట్లా రఫ రంబోలు ఆడిస్తాడు. కాబట్టి సో తను డాన్స్ స్టెప్స్ చేస్తాడు భయ్యా నిజంగా సినిమాలో. అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా బాగా నచ్చిందన్నమాట. సో ఎనీవే ఈ సినిమా చాలా మంచి ఉండబోతే ఈ దావుదీ సాంగ్ కూడా మంచి ఇటు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది అన్న డాన్స్ ఎన్టీఆర్ అన్నది ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పోజ్ చేయలేదు. తాను నిజంగా మ్యారేజ్ చేసుకోపోయింటే మాత్రం నిజంగా జమీ కపూర్ చేసుకున్న తప్పు లేదని ఫీలింగ్ వచ్చింది. అంత యంగ్గా ఆ స్టెప్పులు కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ ఏడ తీసుకుని తెలియదు కానీ వాట్ బ్యూటీ అని ఫీలింగ్ కలిగిందన్న. చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ సాంగ్ దావుదీ సాంగ్ మంట పుట్టిస్తాడన్న ఫీలింగ్ కలిగింది. ఈ సాంగ్ మంచి ఇటు కావాలని మనస్ఫూర్తి. మనకు అన్ని ఉన్నాయి అనమాట బ్రో సినిమాలో. ఫస్ట్ స్టార్టింగ్ చూసి నరకడం చుట్టమల్లే సాంగ్ లో రొమాన్స్, ఇప్పుడు ఇందులో డాన్స్, అవును అన్ని ఉన్నాయి అన్న. మొన్న ఒక సాంగ్ లీక్ అయింది అన్న, ఆయుధ పూజ సాంగ్ లీక్ అయింది. నాకు ఫస్ట్ వింటుంటే నాకు అర్థం కాలేదు. సెకండ్ ఇంటికి పోయి రూమ్ పెట్టుకొని వింటుంటే అమ్మో మాస్ సైఫ్ అలీ ఖాన్ కానీ ఎంట్రీ కానీ, సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కానీ పూత ర్యాంప్ ఆడిచ్చాను ఫీలింగ్ అయింది. ఎనీవే నిజంగా దేవరాతోని పాన్ ఇండియా డైరెక్టర్లు కూడా మన ఇండియాకి వచ్చి మన హీరోల సైన్ తీసుకుని రోజులు రాబోతున్న ఫీలింగ్ నాకు కలిగింది. గట్టిగా చెప్తున్నా, యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా సినిమా అయితే రచ్చరంబలో ఉండబోతుందన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.